మీ తెలివితేటల గురించి తెలుసుకోవడానికి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు అండ్ వాళ్ళు కూడా మీతో సరదా కాసేపు కబుర్లు చెప్తారు. వాళ్ళ గురించి కూడా మనం సరదా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సో ఈ రోజు మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక మూవీ హీరో హీరోయిన్ ఈ రోజు మన షోకి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సోనియా అండ్ పవన్. వెల్కమ్ వెల్కమ్ సోనియా అండ్ పవన్, వెల్కమ్. సో హ్యాపీ టు సీ యూ గైస్ అండ్ చాలా ఆనందంగా ఉంది. అండ్ కొత్త సినిమా, కొంచెం టెన్షన్ లో ఉన్నారు కదా? No, actually, I'm actually looking forward to it. Okay. Tension నాకు లేదు అంటే నేను ప్రొడ్యూసర్. అంటే మనం ఎలా చేసాం, ఎలా ఉండబోతోంది, స్క్రీన్ మీద ఎలా ఉంటుందని తప్పకుండా ప్రతి యాక్టర్ కి కొంచెం లోపల ఆ బటర్ఫ్లైస్ అన్ని అటు ఇటు తిరుగుతూ ఉంటాయంటగా. No, I'm actually very happy. అంటే డబ్బింగ్ చేసినప్పుడు చూసాను కదా, it's turned out really well and the cameraman and music director చాలా వాళ్ళు చేయగలిగిన దానికన్నా లైక్ ఇఫ్ ద ప్రోడక్ట్ వాజ్ 1 rupee, వాళ్ళు చేసే ఎఫెక్ట్స్ తోటి దే టేకెన్ ఇట్ టు ది లెవెల్ ఆఫ్ 10 or 15 rupees, so it's very nice. So అందుకని I'm a little confident. డెఫినెట్ నేను చెప్పినట్టే చేశారు కాబట్టి నిజంగా. అండ్ వెల్కమ్ బ్రదర్, వెల్కమ్. అండ్ ఇంకా బోలెడు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ప్లీజ్ కూర్చోండి. గురువు గారు స్క్రీన్ నేమ్ కూడా పవనేనా? ఎస్. సో ఇంతకు ముందు కూడా మీరు యాక్ట్ చేశారు అని చెప్పారు. శరమణంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఓకే. హ్యాపీనెస్ హీరోయిన్ గా పెట్టుకుని హ్యాపీగా జర్నీ సాగిపోవాలనుకుంటున్నాండి. జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయకూడదు ఎప్పుడు, కాబట్టి మనం అస్సలు క్వశ్చన్ చేయకూడదు. సో ఆవిడ గైడెన్స్ లో మీరు యాక్టింగ్ ఎంత బాగా చేశారు? You make me sound like Savitri garu. I'm flattered about that, but ఆవిడ గైడెన్స్ లో అంటే మీరు నాకంటే 5-6 years పెద్ద ఉంటారు అంతేగాని. మీ ఏజ్ ఏంటి? ఒక 45 ఉంటుందా? నేను 16. ఆ టైంలో ఆధార్ కార్డు పోయింది. దాని తర్వాత సో ద టైటిల్ ఆఫ్ ద ఫిలిం చిన్న చిన్న ఆశలు నాలో రేగినాయి. ఆవిడ వల్లేనా? అవునండి. వెరీ గుడ్. సో ఇట్స్ లవ్ స్టోరీ. Yes. సో కథ విన్న తర్వాత ప్రాజెక్ట్ ఇలా ఉండబోతుందని తెలిసినప్పుడు నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో డైరెక్టర్ చెప్పిన ఆయనకు వచ్చిన ఆ డ్రీమ్ ని ఒక స్క్రీన్ మీద చూపించడానికి వాళ్ళందరూ పడే కష్టాన్ని మీరిద్దరూ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. మీకు అలాగా బయట ఎవరినైనా చూసినప్పుడు చిన్ని చిన్ని ఆశలు ఏమైనా రేగా? చాలా అమ్మాయిలని ప్రపోజ్ చేయాలనుకుంటాను, కానీ అంటే డేర్ ఒప్పుకోదు. ఓకే. సో ఈ సినిమా గురించి మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇక్కడ మా గురువులు చాలా మంది ఉన్నారు. ఊరికే అన్నాను, సీరియస్ తీసుకోకండి. సో వీళ్ళతో ఇందా నుంచి చాలా డిస్కషన్స్ చేస్తున్నాను అనమాట. ఇందాక ఏం ప్రశ్న అడిగాను? ఇరిటేషన్ వస్తే ఏం చేస్తారు? వెరీ గుడ్. పోనీ అదొద్దు, ఈసారి నుంచి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేస్తాం. సో మేడం గారు, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు ఏం చేస్తారు? కరాటే కుంఫు లాంటి వచ్చా? ఆల్ ది బెస్ట్ భయ్యా. ఆవిడ యాక్షన్ పొజిషన్ అని మారిపోతుంది. అంటే నాకు జస్ట్ కిక్ బాక్సింగ్ తెలుసు అనమాట. అది జస్ట్ కాదమ్మా, అది కిక్ బాక్సింగ్. అది అంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు, మీ కిక్ చాలా పవర్ఫుల్ ఉంది, ఎవరైనా రిసీవింగ్ ఎండ్ లో ఉన్నారా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు లేరండి అని చెప్పాను. ఇదే నరేట్ చేస్తాను అనమాట. ఎవరైనా నేను చాలా బాగా డిస్టర్బ్ చేస్తే. అసలు చేయంగా ఇంత క్లారిటీగా చెప్పాక అసలు అదే మా జాగ్రత్తలో మేము ఉండవా ఏంటి? సో ఎలా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఏదైనా నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ఏమైనా చేద్దాం అనుకుంటారా? స్క్రిప్ట్స్ వింటున్నాను యాక్చువల్లీ. డెఫినెట్లీ చేయండి, చాలా బాగుంటుంది మీరు చేస్తే. ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ యాక్షన్ సీన్స్ చేస్తుంటే నాకు కూడా బ్యూటీ విత్ బ్రెయిన్స్ కదా.
మసలు ఇప్పుడు బ్యూటీ విత్ మజిల్ బాడీ బాగుంది. అరే ఇది తుడిచేసి అది పెట్టుకోండి అన్న. ఆవిడకి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కిక్ బాక్సింగ్ చేస్తారంట గురుగారు. బ్రేక్ లేకుండా సీరియల్ చూపిస్తానండి వాళ్ళకు. ఇంటర్వ్యూలు ఉండదా సార్? ఉన్నాయండి. ఎస్ మీరు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే? అలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళ డాడీ ఫోన్ చేసి తిట్టాలనిపిస్తుంది కానీ నాకు బూతులు రావు. అరే వేపాకులు కరివేపాకులు తీసుకురండి ఇవిడికి. ఇంగ్లీష్ లో అర్థం కాని బూతులని తిట్టేసి అవి సినిమా పేరుగా గూగుల్లో సెర్చ్ చేసి చూడని చెప్తా. నాకు ఇంగ్లీష్ రాదు అని వెళ్ళిపోతాడు. వీడియో పుల్రాజా అని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతా భయ. ప్రదీప్ సెల్ఫీ ఇస్తా అంటే డైలాగ్ చెప్తా. డైలాగా? సెల్ఫీ వన్ డైలాగ్. వన్ డైలాగా? వాట్సాప్ సిస్టమా? నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కామెడీ మూవీ అని హారర్ మూవీ చూపిస్తా. అరే ఆ ఫోటో డిలీట్ చేశారా? ఏదో సాయి కుమార్ రీల్ లో పెద్ద డైలాగ్ చెప్తారు అనుకున్నా. నేను కొత్తగా బైక్ తీసుకున్నప్పుడు ఎవడైనా వెనకాల కూర్చున్నప్పుడు అట్లా కాదా ఇట్లా నడపాలన్నప్పుడు వాడిని లార్కేజ్ గుద్దేస్తా. పాపం లారీ అన్యాయం చేసిందే. ఎవరైనా బాత్రూమ్ లో లండన్ పోతుంటే వాటర్ ట్యాప్ కట్ చేసేస్తా. నువ్వు ఇందాక ఆట ఆడుతున్నప్పుడే అనుకున్నా, తప్పు ఇరిగినప్పుడే నాకు అర్థమైంది. రాసుకునేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పెన్ను తీసుకొని కసకస ఒడిచేయాలనిపిస్తుంది. ఏం రాస్తుంటావు భయ్యా నువ్వు? పాటల కవితలు ఏమైనా రాసావా? పాట గాని రాయలేదు. బతికిపోయారు జనాలు. పాట పాడతాడా? ఏయ్ కమాన్, వీళ్ళ కోసం, మన గెస్ట్ కోసం, వాళ్ళ కోసం ఒక పాట పాడు. నచ్చినావే నవ్వుల గోపెమ్మ, గుండె నిండా నీదే పటమ్మా, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కళ్ళలోకే వస్తున్నావమ్మా, గుండె నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కళ్ళలోకే వస్తున్నావమ్మా, నచ్చినావే నవ్వుల గోపెమ్మ. वो कौन है रे? उसके ऊपर गाना लिखा, कौन है वो? सेल्फी भैया. हाँ सेल्फी. फोन తెచ్చుకో భయ్. సో పాట అంటే గుర్తొచ్చింది. సో మీ మూవీకి మ్యూజిక్ ర్యాప్ షకీల్. సో మీ ఇద్దరులో ఎవరు బాగా పాటలు పాడతారు? మా సినిమాలో ఒక పాట పాడిన తను, స్పెషల్ సాంగ్ దీంట్లో. వెరీ గుడ్. అరే గేట్లు వేసేయండి రా. అంటే డిస్టర్బెన్స్ రావద్దని, వీళ్ళు పారిపోతారని కాదు. సో ఇప్పుడు శ్రోతల కోసం సుప్రసిద్ధ గాయని సోనియా గారు ఒక అద్భుతమైన పాట పాడుతున్నారు. పాట వస్తే మనం పాడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చేద్దాం. ఓ పెద్ద పేరు గజల్ శ్రీనివాసులు, మరి పాట ప్లే చేయండి. ఎంజాయ్ చేద్దాం, కాలేజీ బంకు కొట్టి సినిమాకి వెళ్దాం, రోడ్డు మీద బర్త్డే పార్టీ చేద్దాం, సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ చేద్దాం, సారీ చెప్దాం, పోలీసులతో ఫైన్ అంటే నో అందాం. అండ్ నిజంగా కొంచెం కష్టమే, అంత ఫాస్ట్ స్పీడ్ లో ఉన్న సాంగ్ ని అంత చక్కగా ప్రొఫెషనల్ సింగర్ లా పాడేశారు మీరు. హౌ డిడ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్?
ఈ సినిమా ఎలా? Actually, Pavan and director Santosh Garu, they came and talked to me. They told me love story undi. It's a very cute line and all that. Story chepparu, and I was like, yeah, it's interesting. It's cute. It's small, and love story is always usually the man unte, but this one it played on the concept that ప్రేమ అనేది పుట్టడానికి యూ డోంట్ హ్యావ్ టు ఒకరినొకరు చూడాల్సిన అవసరం లేదు. కైండ్ ఆఫ్ ఒక చిన్న హింట్ ఇస్తున్నా అంతే. పర్లేదు, మేము రెచ్చిపోతాం. అండ్ పవన్, సో అంటే ఎప్పటి నుంచో మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఆల్రెడీ చైల్డ్ యాక్టర్ కింద చేశారు కాబట్టి సో సినిమాలు అంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే మ్రొక్క ఇవ్వరొంగునది మ్రాన ఇవ్వరొంగున అని అలాంటిదే. అంటే చిన్నప్పుడే ఆ విత్తనం పడింది యాక్టింగ్ అనేది. నేను వదగలేదండి, వదగలేదు. తరగలేదా? మీలాంటి వాటర్ వేయలేదు కదా. హే సార్, సూపర్, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ.